11 ఫిబ్రవరి 2024 ఆదివారం. ఈరోజు పడమర వారసులు అవుతుంది కాబట్టి పడమర దిక్కు ప్రయాణం చేయకూడదు. పడమర దిక్కు ప్రయాణం చేయాలంటే మీరు ముందుగా ఉత్తరం వైపు వెళ్ళి కొంత దూరం ప్రయాణించి తర్వాత అక్కడే ఉన్న ఉత్తరం వైపు అయిన పనులు ఉంటే పూర్తి చేసుకుని తర్వాత ద్వితీయార్థంలో మీరు పడమర వైపు పనులు చేయడానికి వెళ్తే మీరు ఆ పనిలో విజయం సాధిస్తారు, లేకపోతే ఆ పనిలో అపజయం సాధిస్తారు. కాబట్టి పడమర వైపు ప్రయాణాలు మానుకోవడం మంచిది, లేనిచో మీకు ఇబ్బందులు వస్తాయి. అలాగే ఉత్తరం వైపు ఏమైనా పనులుంటే చేసుకోవడం వల్ల మీకు ద్రవ్యలాభం ధనలాభం కార్యానుకూలత ఉంటుంది. ఈ రకంగా ఈరోజు చేసుకోండి. ఆదివారము ముఖ్యంగా 6 నుంచి 7 కాలంలో సూర్యహోర ఉంటుంది. ఈ హోరలో కనుక మీరు రాత్రిపూట చెంబులో నీళ్ళు తీసిపెట్టి ఉదయమే పొద్దున్నే లేచి సూర్యోదయ సమయంలో కనుక ఆదిత్య ఉదయ పారాయణం చేస్తూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సప్తాష్టం మతమారుడం ప్రచండం కష్టపడటం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణామని స్తోత్రాన్ని 3 సార్లు చెప్తూ నీళ్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఇంతకుముందు ఆదిత్య ఉదయ పారాయణం చేయాలి.